క్వశ్చన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/1 ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ టు యూ. ఒక 3-4 క్లాసులో మీకు అర్థమైపోతుంది ఒక క్యాట్ టీచర్ దగ్గర ట్రైన్ అవుతే ఎలా ఉంటుందని. మీరు టీచర్కి కూడా చెప్పగలుగుతారు సార్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 170 ఎంత ఉంది నంబర్, 172 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ మైనస్ 8203 ఎక్స్ వాల్యూ ఎంత? మనకి ఏ ఆప్షన్లు స్ట్రక్ అయ్యాయి, 86, 72 ఈ రెండింటిని పెడదాం. ఇంకొన్ని ఆప్షన్లు కూడా నేను క్రియేట్ చేస్తాను. ఒక క్వశ్చన్ క్రియేట్ చేసే టీచర్ క్లాస్ చెప్తే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 స్క్వేర్ ఈక్వలెంట్ టు 172 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ మైనస్ 8203. ఫస్ట్ ఆయుధం యూజ్ చేశాను, కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. రెండో ఆయుధం యూజ్ చేస్తాను, యూనిట్ డిజిట్ లాజిక్ మెథడ్ 2. ఒక్క ప్రాబ్లంలో మీకు సింప్లిఫికేషన్ ఎలా చూడాలో చాలా క్లియర్గా చెప్తాను. మెథడ్ 2 యూనిట్ డిజిట్ లాజిక్. నా ఇక్కడ మీకు ఓన్లీ మనం యూనిట్ డిజిట్ ద్వారానే మాత్రం అవుదాం. యూనిట్ డిజిట్ అంటే దీని మీదనే ఫోకస్ ఉంటుంది, దీని మీదనే ఫోకస్ ఉంటుంది, దీని మీదనే ఫోకస్ ఉంటుంది, దీని మీదనే ఫోకస్ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్లో ఓన్లీ యూనిట్ డిజిట్ అంటే ఓన్లీ 6 లేకుంటే 2 మీదనే ఫోకస్ ఉంటుంది. అంటే 86 స్క్వేర్ ప్లస్ 79 స్క్వేర్ ఈక్వలెంట్ టు 172 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ మైనస్ 8203 6 స్క్వేర్ ఎంత 36, దీని యూనిట్ డిజిట్ 6. ఓకే, నేనేం చేస్తానంటే 9 స్క్వేర్ ఈజ్ 81. ఓకే, క్లియర్ కదా. 6 ప్లస్ 1 2 స్క్వేర్ ఎంత 4, 8 స్క్వేర్ ఎంత 4 మైనస్ 3 ఓన్లీ యూనిట్ డిజిట్. 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోయింది. 7 ఈక్వలెంట్ టు -3 వచ్చింది. ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో నీకు -3 వచ్చిందో దాని అర్థం ఏంటంటే నెగటివ్ రిమైండర్ -3 అని అర్థము. -3 అని అర్థము అంటే సపోజ్గా 19 డివైడెడ్ బై 10, 10 2 20, నెగటివ్ రిమైండర్ ఎంత -1. ఎప్పుడైతే నీకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో 10 తోటి యాడ్ చేసి దాన్ని పాజిటివ్గా మార్చుకుంటాం. -3 వస్తే -3 ప్లస్ 7 ఈక్వలెంట్ టు 7 మ్యాచ్ అయింది. యూనిట్ డిజిట్ కనుక చూస్తే ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. 6 స్క్వేర్ ఈజ్ 36, 9 స్క్వేర్ ఈజ్ 81, 2 స్క్వేర్ ఈజ్ 4, 8 స్క్వేర్ ఈజ్ 4, ఇది 3, 4 మైనస్ 4 క్యాన్సిల్ అయింది. 6 ప్లస్ 1 7, ఇక్కడ -3 వచ్చింది. ఎప్పుడైతే యూనిట్ డిజిట్ చేసేటప్పుడు నీకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో నెగటివ్ వాల్యూ వస్తే 10 తోటి యాడ్ చేయి. 10 2 20 -1. ఎప్పుడైతే మైనస్ వచ్చిందో 10 యాడ్ చేసామనుకో 10 -1 ఎంత 9, అదే నీకు యూనిట్ డిజిట్. నెగటివ్ రిమైండర్ యూనిట్ డిజిట్ చేసేటప్పుడు మైనస్ వస్తే 10 యాడ్ చేయండి. అంటే నెగటివ్ రిమైండర్ని నేను పాజిటివ్ రిమైండర్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు సార్ నేను ఈ సెకండ్ ఆప్షన్ వర్క్ అవుతుందా చూడండి సార్. 72 స్క్వేర్, 2 స్క్వేర్ ఈజ్ 4. ఆర్ యు ఆల్ విత్ మీ? 9 స్క్వేర్ ఈజ్ 81, 2 స్క్వేర్ ఈజ్ 4, 8 స్క్వేర్ ఈజ్ 64 -3. 5 ఈక్వలెంట్ టు -3 వస్తే ఎంత 7. 5 ఈక్వలెంట్ టు 7 కాదు, కాబట్టి ఆన్సర్ 72 కాదు. కాబట్టి ఆన్సర్ 72 కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 86, 72. 6 స్క్వేర్ ఈజ్ 36, 9 స్క్వేర్ ఈజ్ 81, 6 ప్లస్ 1 7. అలానే నేను 72 స్క్వేర్ వేస్తే 4 + 1 ఈజ్ 5, అది మ్యాచ్ అవ్వదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది యూనిట్ డిజిట్ తోటి 2 ఆప్షన్లు సార్. ఇక్కడ మీరు చూస్తే ఈ 2 ఆప్షన్లలో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. 2 ఆప్షన్లలో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది సార్. అదే సపోజ్గా ఇంకో ఆప్షన్ 96 ఉంటే ఎలా సార్ అని కూడా ఒక స్మార్ట్ స్టూడెంట్ డౌట్ అడగొచ్చు, రైట్? మీరు స్మార్ట్ అయితే ఇండియాలోనే స్మార్టెస్ట్ స్టూడెంట్స్కి క్యాట్ క్లాస్ చెప్పిన వాడిని సార్. ఇంకో ఆప్షన్
ఇంకో ఆప్షన్ 96 ఉంటే ఏం చేయాలి, ఇంకో ఆప్షన్ 96 ఉంటే ఏం చేయాలి, ఒకసారి కామెంట్స్ చూస్తాను. రైట్ సార్ మాకు 996 ఇంటూ 4తో మల్టిప్లికేషన్ టైం పడుతుంది. టైం పట్టదు. 996 ఇంటూ 4 అంటే నీకు ఆన్సర్ ఆప్షన్లో 84 ఎక్కడ ఆన్సర్ ఉంటే అదే టిక్ చేసేసాయి. అది నేను పెయిడ్ క్లాస్లో చెప్తాను. రైట్ సార్ మెటీరియల్ తెలుగులో ఇవ్వండి. ఇప్పుడు కుదరదు కన్నా, ఇది ఫస్ట్ తెలుగు బ్యాచ్ అయిపోయిన తర్వాత రైట్ అప్పుడు నేను టీంని పెట్టి కావాలంటే ఫస్ట్ బ్యాచ్ రైట్ అయిపోయిన తర్వాత మెల్లగా చూద్దాం. నేను 10 పనులు చెయ్యను. వీఆర్ ఎ వెరీ ప్రొఫెషనల్ కంపెనీ వేర్ వి సే వాట్ ఈస్ దేర్. ఎక్కడ కూడా రైట్ లేనిపోని డ్రీమ్స్ మేము సెల్ చేయము. నేను ఇలానే టీచ్ చేస్తాను. ఇది మీకు నచ్చినట్టు అయితే క్లాస్ జాయిన్ అవ్వచ్చు, లేకపోతే జాయిన్ అవ్వకండి. రైట్ నెక్స్ట్ వన్ 803 ఇంటూ ఎక్స్ ఉంది కదా, ఎక్కడుంది ఇంటూ ఎక్స్? ఇది క్వశ్చన్ వరకు కన్నా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇది ఎక్స్ప్రెషన్, ఎక్స్ వాల్యూ ఎంత? ఇట్స్ ఎ స్మాల్ కన్ఫ్యూజన్. రైట్ Bhakti is saying concept is great, I am unable to understand the language. Why are you investing time in something which is not clear to you? Right రాజు, నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను. మాటికి నేను నా క్లాస్ సబ్జెక్ట్ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. 86, 96 రెండు ఆప్షన్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? మెథడ్ 3. ఇక్కడ నేనేం చేస్తున్నాను, 1 by 1 ఒక్కొక్క మెథడ్ ఎలా చూడాలి సింప్లిఫికేషన్ ప్రాబ్లం ద్వారా చెప్తున్నాను. లాస్ట్ 2 digits. నా ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ సపరేట్ ఉంటే యూనిట్ డిజిట్ ద్వారా చేయొచ్చు. ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ ఆన్సర్ ఆప్షన్లో ఉంటే ఆ రకంగా చూడొచ్చు. ఇప్పుడు లాస్ట్ 2 digits. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సార్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకు సార్ ఈ కాన్సెప్ట్ వచ్చింది? రెండిట్లో యూనిట్ డిజిట్ సేమ్ ఉంటే ఎట్లా అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్. నా ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ ఒక నంబర్కి స్క్వేర్ చేసిన 50 ప్లస్ ఎక్స్ 50 మైనస్ ఎక్స్ స్క్వేర్ చేసిన 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ చేసిన లాస్ట్ 2 డిజిట్లు సమానము. ఖచ్చితంగా మీకు ఇది తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే సింప్లిఫికేషన్ మీరు ట్రబుల్ ఫీల్ అవుతారు. ఎక్స్ స్క్వేర్ 50 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ లాస్ట్ 2 డిజిట్లు సమానం. సార్ ఎందుకు సమానం అవుతుంది? అది విత్ ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఈ కాన్సెప్ట్ అర్థమవుతే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక నంబర్ని స్క్వేర్ చేసిన 50 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన 50 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన 100 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన 100 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన లాస్ట్ 2 digits సమానము. ఎందుకు అవుతుంది? విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్రూఫ్ ఆల్సో ఐ విల్ గివ్ యూ ఇఫ్ టైం పర్మిట్స్. ఒక ఎగ్జాంపుల్ 12 వేసుకుందాం. 12 స్క్వేర్ ఈజ్ 144. లాస్ట్ 2 డిజిట్లు ఎంత? 44. ఎక్స్ వాల్యూ 12 వేసుకున్నాను. 12 స్క్వేర్ ఈజ్ 144. 50 ప్లస్ 12 62 స్క్వేర్. క్యాల్కులేటర్ యూజ్ చేస్తే మీకు 38 44 వస్తుంది. మళ్ళీ లాస్ట్ 2 డిజిట్లు సమానము. 50 మైనస్ 12 38 స్క్వేర్ 1444. మళ్ళీ లాస్ట్ 2 డిజిట్లు సమానము. 100 మైనస్ 12 88 స్క్వేర్ 7744. లాస్ట్ 2 డిజిట్స్ మళ్ళీ సమానము. ఒక నంబర్ని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. చాలా మందికి తెలియదు అండ్ క్యాల్కులేషన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక నంబర్ని స్క్వేర్ చేసి 50 ప్లస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన 50 మైనస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన 100 ప్లస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన 100 మైనస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన లాస్ట్ 2 డిజిట్లు మారవు. అంటే ఒక నంబర్ కనుకుంటే అది 50 కంటే ఎంత ఎక్కువ ఉందో చూడాలి, 50 కంటే ఎంత తక్కువ ఉందో చూడాలి, 100 కంటే ఎంత ఎక్కువ ఉందో చూడాలి, 100 కంటే ఎంత తక్కువ ఉండాలో చూడాలి. చాలా ఈజీగా మీరు క్యాల్కులేషన్ టైంని సేవ్ చేసుకోవచ్చు.